వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము ఫాంట్ గురించి డిస్కస్ చేస్తాం. సో నో డౌట్ యాజ్ యూజువల్గా మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే టాపిక్ పైన మనం వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం, వీడియోస్ని తయారు చేస్తున్నాము. సో మైక్రోసాఫ్ట్ వర్డ్కి ఇంకొక పేరు మనకు ఉంది, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్తాం. Word processing software is nothing but words are arranged in a form to generate sentences, and these sentences form a paragraph. సో దేర్బై ఈ విధంగా వీటిని ఉపయోగించుకొని మనము లెటర్స్ని జనరేట్ చేసుకోవచ్చు. అందుకు దీని పేరు వచ్చేసి ఏమొచ్చింది, మనకి వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అని చెప్తాం. సో దేర్బై ఇక్కడ మనం వర్డ్స్ టైప్ చేయాలనుకున్నా, క్యారెక్టర్స్ టైప్ చేయాలనుకున్నా, సింబల్స్ టైప్ చేయాలనుకున్నా, నంబర్స్ని టైప్ చేయాలనుకున్నా, మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్లో ద ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒకటి ఉంది, దిస్ ఈస్ కాల్డ్ ఫాంట్. సో మీరు ఏం టైప్ చేసినా, ఆల్ఫాబెట్స్ టైప్ చేసినా, నంబర్స్ టైప్ చేసినా, సింబల్స్ టైప్ చేసినా, ఆర్ ఎనీ క్యారెక్టర్ ఇన్ ద కీబోర్డ్ మీరు టైప్ చేసినా, వీటన్నిటినీ మనం ఏమంటాం, ఇక్కడ ఫాంట్ అంటాం. ద ఫాంట్కి డెఫినేషన్ ఏమైంది మనకంటే, ఏ ఫాంట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నంబర్స్, సింబల్స్ అండ్ క్యారెక్టర్స్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఏ ఫాంట్ డిస్క్రైబ్స్ ఏ సర్టన్ టైప్ ఫేస్ అలాంగ్ విత్ అదర్ క్వాలిటీస్ సచ్ యాజ్ దేర్ సైజెస్, దేర్ స్టైల్, సబ్స్క్రిప్ట్, డబల్, బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్. సో వీటన్నిటిని వచ్చేసి మనం ఫాంట్ అంటాం. సో ఒక లెటర్కి సంబంధించిన అపియరెన్స్ మనకి నీట్గా కనిపించాలా, లేదా ఒక లెటర్ అట్రాక్టివ్గా మనకు కావాలన్నప్పుడు ద ఫాంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు ఈ ఫాంట్కి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏం కథ మనము సింపుల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ని స్టార్ట్ చేసేసినాం. సో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేసి సమ్ మ్యాటర్ని మనం టైప్ చేసినాం. సో ఈ ఫాంట్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఎక్కడ ఉన్నాయి అంటే, ఒక్కసారి మీరు ఇక్కడ గమనిస్తే హోమ్ ట్యాబ్లో వచ్చేసి ద ఫస్ట్ పార్ట్ వచ్చేసి మన క్లిప్బోర్డ్, వేరాస్ ద సెకండ్ పార్ట్ వచ్చేసి మనకేముంది ఇక్కడ ఫాంట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ద టోటల్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఫాంట్ కింద వస్తాయి. సో ఈ ఫాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూస్తాం. సో ఇందులో ద ఫస్ట్ ఆప్షన్ మనకి ఒక కనిపిస్తూ ఉంది, మనకి తహోమా. సో దీన్ని వచ్చేసి మనము ఫాంట్ నేమ్ అని చెప్పొచ్చు, లేదా స్టైల్ ఆఫ్ ఫాంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు వీ హ్యావ్ ద నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. అందులో క్యాలిబ్రీ, క్యాలిబ్రైట్, వర్ధన, ఏరియల్ బ్లాక్, బుక్ మ్యాన్, ఓల్డ్ స్టైల్, ఇవి మనకి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం మ్యాటర్ టైప్ చేసేసినాం కాబట్టి ఫస్ట్ ఈ మ్యాటర్ని మనం సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడున్న ఆప్షన్స్లో వెళ్ళేసి మనకి ఏ ఆప్షన్ అయితే కావాలో ఆ పర్టికులర్ ఆప్షన్ పైన, అంటే ఫాంట్ నేమ్ని మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటాం. దట్స్ ఆల్. నెక్స్ట్ దాని తర్వాత ద సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి దీని పక్కనే ఉన్న ఇంకొక ఆప్షన్ 12 అనే ఒక నంబర్ మనకు కనిపిస్తూ ఉంది, విచ్ ఈస్ కాల్డ్ దెన్ ఫాంట్ సైజ్. సో ఈ టోటల్గా ఈ లెటర్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ కండక్ట్ సర్టిఫికేట్ మనం టైప్ చేసినదంతా 12 సైజ్లో పెట్టుకున్నాం. సో దేర్బై ఇప్పుడు మనకి హాఫ్ పేజ్లోనే ఇది వస్తుంది కాబట్టి స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలా అనుకున్నప్పుడు ఆ మ్యాటర్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడున్న ఆప్షన్ను 12 దగ్గర పక్కన ఉన్న డ్రాప్ డౌన్ మెనూ పైన క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్లో, డిఫరెంట్ సైజెస్లో మనకు వస్తాయి. సో దేర్బై దీన్ని వచ్చేసి మీరు 20 ఆర్ 22 ఈ విధంగా పెట్టేసుకోండి యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ద నెక్స్ట్ ఆప్షన్ ఒకటి ఉంది మనకి ఇక్కడ, విచ్ ఈస్ కాల్డ్ ఇంక్రీజ్ ఫాంట్. దీని ద్వారా అయినా మనం ఏం చేసుకోవచ్చు, ఫాంట్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ దీనికి షార్ట్కట్కి వచ్చేసి మనకి Ctrl+Shift> టు ఇంక్రీజ్ ఫాంట్. నెక్స్ట్ ఆఫ్టర్వర్డ్స్ దాని పక్కన వచ్చేసి మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, విచ్ ఈస్ కాల్డ్ డిక్రీజ్ ఫాంట్. దీనికి షార్ట్కట్కి వచ్చేసి మనకి Ctrl+Shift+ ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుంది, ఫాంట్ సైజు డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఒక ఆప్షన్ విచ్ ఈస్ కాల్డ్ క్లియర్ ఫార్మాటింగ్. ఫార్మాటింగ్ అంటే ఏమి, మనం ఒరిజినల్ షేప్ కాకుండా ఆ లెటర్స్ని లేదా మనం టైప్ చేసిన మ్యాటర్ని, స్టైల్స్ని మనం మార్చినప్పుడు ఇచ్ ఈస్ కాల్డ్, దాన్ని ఏమంటాం మనం, ఫార్మాటింగ్ జరిగింది అంటాం. ఇప్పుడు ఈ లెటర్లో స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మాటింగ్ని మనం తీసేయాలన్నప్పుడు జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడున్న ఈ బటన్ పైన మనం క్లిక్ చేస్తాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ క్లియర్. సో దీనికి ఒరిజినల్ పొజిషన్ వచ్చేసి ఇది, యాక్చువల్ వచ్చేసి ఇది ఈ విధంగా ఉంది మనకి. ఓకే, ఇప్పుడు Ctrl+Z ప్రెస్ చేసేద్దాం ఫర్ ప్రీవియస్ కోసం.
నెక్స్ట్ దీని తర్వాత మీరు కింద వస్తే ఇక్కడ వచ్చేసి మనకి బి అనే బటన్ విచ్ ఇస్ కాల్డ్ బోల్డ్ లెటర్స్. సో మ్యాటర్ని సెలెక్ట్ చేసుకొని బి పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ బోల్డ్ ఉంది. బోల్డ్ ఉంటే ఏమవుతుంది? క్యాన్సల్. కంట్రోల్ బి ప్రెస్ చేయొచ్చు మీరు. వీటిని ఇటాలిక్ లెటర్స్ కావాలన్నప్పుడు కంట్రోల్ ఐ, దాని పక్కనే ఉన్న బటన్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకు అండర్లైన్ విచ్ ఇస్ నథింగ్ బట్ కంట్రోల్ యూ. నెక్స్ట్ ఇందులో వచ్చేసి దిస్ ఇస్ టు సర్టిఫై దట్ మిస్టర్ మిస్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిస్టర్ని తీసేయాలా అంటే స్ట్రైక్ అవుట్ చేయాలన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసేసుకొని సో ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏ ఆప్షన్ అది మనకి స్ట్రైక్ త్రూ ఆప్షన్ని మనం ఏం చేస్తాం? క్లిక్ చేస్తాం. ఓకే, మధ్యలో లైన్ వచ్చేసింది. సో ఇక్కడ కూడా సన్ ఆఫ్ అండ్ డాటర్ ఆఫ్లో వచ్చేసి నాకు సన్ ఆఫ్ ఇక్కడ అవసరం లేదు, దాన్ని స్ట్రైక్ చేయాలా. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ బటన్ పైన మనం క్లిక్ చేస్తాం. ఈ విధంగా మనం ఏ మ్యాటర్నైనా స్ట్రైక్ త్రూ చేసేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ద నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అంటే ఏమి? మనకి పైన వచ్చే మ్యాటర్ని అంతా సబ్స్క్రిప్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ నంబర్ 1 ఫస్ట్ అని టైప్ చేసినాం. ఇప్పుడు ఈ ఎస్టీ పైనకి వెళ్ళిపోతుంది చూడండి. వీటిని ఏమంటాం మనం? సూపర్ స్క్రిప్ట్స్ అంటాం. ఇవి వచ్చేసి మనకి పైన వచ్చేవన్నీ వచ్చేసి మనకి సూపర్ స్క్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న మ్యాటర్ని మనము సూపర్ స్క్రిప్ట్గా మార్చుకోవాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫార్ములా మనకు ద ఫేమస్ ఫార్ములా, అందరు గుర్తుండే ఫార్ములా, a+b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 2ab ప్లస్ b². ఇప్పుడు ఈ 2 పైన మనకి పంపించాలన్నప్పుడు ఈ 2ని సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ ఈ సూపర్ స్క్రిప్ట్ పైన క్లిక్ చేసుకుంటాము. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడము, జస్ట్ ఆ బటన్ పైన మనం క్లిక్ చేయడం. లేదా దీనికి దట్ ఈస్ మనకు షార్ట్ కట్కి ఉంది అండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ని ప్రెస్ చేసినా మనకు పైన. సో ఇప్పుడు దానికన్నా ముందు ఉన్న ఆప్షన్ వచ్చేసి మనకి సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్లో ఆప్షన్స్ ఏమవుతాయి మనకంటే కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ2 వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇది మనకి కింద రావాలా, 2 అనే నంబర్ వచ్చేసి మనకి కింద రావాలి కాబట్టి ఈ 2ని సెలెక్ట్ చేసుకొని ఈ బటన్ పైన క్లిక్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కీబోర్డ్ ద్వారా మీరు కంట్రోల్ ప్లస్ ఎంటర్ చేసిన, కంట్రోల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేసిన మనకు వచ్చేసి O2 అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇవి. సో ఇవి వచ్చేసి మనకేమి సూపర్ స్క్రిప్ట్ అండ్ నెక్స్ట్ ఈజ్ సబ్స్క్రిప్ట్. ఫస్ట్ ఆప్షన్ సబ్స్క్రిప్ట్ అంటే ఏమి? మనకు మ్యాటర్కి కింద వచ్చినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అన్నప్పుడు ఇది ఏమవుతుందంటే మనకు మ్యాటర్కి పైన వచ్చే ఆప్షన్స్ని వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ అని చెప్తాం. ఓకే, అనేక దీని తర్వాత వచ్చేసి మనకి ద నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ ఆప్షన్స్ మనకి వీటిని వచ్చేసి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని చెప్తాము. సో ఇందులో ఉన్న ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. సో వెరీ ఫస్ట్ ఆప్షన్ మనకు అవుట్లైన్. సో అవుట్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టడీని అవుట్లైన్ చేయాలంటే మనకు మధ్యలో ఉన్న కలర్ అవసరం లేదన్నప్పుడు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఉన్న మనకు బార్డర్ వచ్చేసి అవుట్లైన్ బార్డర్ చూడండి ఇట్లా వచ్చేస్తుంది మనకి అవుట్లైన్. సో ఓకే, ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ షాడో. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి సమ్ మ్యాటర్ ఇక్కడ టైప్ చేస్తాము కింద ఇంకొక చోట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అని మనం ఇక్కడ టైప్ చేసుకున్నాం. ఈ కంప్యూటర్ పైన ఈ దట్ ఈస్ టైప్ ఎఫెక్ట్స్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూసాం. సో ది ఫాంట్ ఇంక్రీజ్ వచ్చేసి 30కి ఇంక్రీజ్ చేసేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి మీరు. సో ఇవి సో చూస్తున్నారా? సో ఎఫెక్ట్స్ ఇవి. నెక్స్ట్ దీనికి సంబంధించిన అవుట్లైన్ ఎఫెక్ట్స్ మనం చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా ఆప్షన్స్ని మనము సెలెక్ట్ చేసుకుంటాం. మీరు గమనించవచ్చు లాస్ట్లో వచ్చేసి బార్డర్ లైన్ వస్తూ ఉంది. అనేక దాని తర్వాత వచ్చేసి దీనికి షాడో చేసుకోవాలనుకుంటే ద నెక్స్ట్ ఆప్షన్ సో షాడో. సో ఈ విధంగా మనము షాడోస్ని కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ గ్లో అంటే ఈ విధంగా మనకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ద నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి హైలైట్ టెక్స్ట్ అంటాం. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి ద ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కండక్ట్ అనేది ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. దీన్ని హైలైట్ చేయాలన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఉన్న బటన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ పైన మీరు ఏం చేస్తారు? సింపుల్గా క్లిక్ చేస్తారు. సో దేర్ బై బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది. సో ఇన్ ద సేమ్ వే సో దానికి అర్థం ఏమంటే చేంజింగ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎ మ్యాటర్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ నౌన్ యాజ్ హైలైట్ టెక్స్ట్ అని చెప్తాం. అనేక దీని తర్వాత వచ్చేసి మనకి ఫాంట్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నాకు వేరే కలర్లో కావాలా, లేదా దిస్ ఇస్ టు సర్టిఫై దట్ అనేదే మనకు వేరే కలర్లో కావాలన్నప్పుడు మనం మ్యాటర్ని సెలెక్ట్ చేసేసుకొని మనకు కావాల్సిన కలర్ని మనం ఏం చేసుకోవచ్చు? ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైనుండే ఆప్షన్స్ ఇవి మనకు ఉన్నాయి. బట్ మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఫాంట్కి సంబంధించిన ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి. అవి మనం చూడాలన్నప్పుడు జస్ట్ ప్రెస్ కంట్రోల్ D.
కంట్రోల్ డి ప్రెస్ చేసిన తర్వాత మనకు సపరేట్ ఫాంట్ మెనూ వస్తుంది. కంట్రోల్ డి ప్రెస్ చేసిన ఈ పర్టికులర్ మెనూ వస్తుంది. ఆర్ యూ క్యాన్ ఆల్సో క్లిక్, ఈ బటన్ పైన మీరు క్లిక్ చేసిన ఫాంట్ మెనూ మనకు. సో ఇక్కడ మీరు పైన వచ్చేసి మనకి ఫాంట్ నేమ్స్ ఉన్నాయి, స్టైల్స్, రెగ్యులరా, ఇటాలిక్ కావాలన్నా, బోల్డ్, తర్వాత వచ్చేసి సైజు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ కలర్, అండ్ నెక్స్ట్ దీని పక్కన వచ్చేసి మనకు అండర్లైన్. ఆల్రెడీ కంట్రోల్ యూ అనేది మనం అండర్లైన్ ఇక్కడ వాడేసినాం, అవునా, కంట్రోల్ యూ. దాని బదులు ఇక్కడ స్పెషల్ టైప్ ఆఫ్ అండర్లైన్స్ మనకు ఉన్నాయి, ఇవేవి చూస్తాం. సో అండర్లైన్ స్టైల్ వచ్చేసి మనకు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, వర్డ్స్ ఓన్లీ. సో ఇక్కడ పదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వరకే మనకు అండర్లైన్ వస్తుంది. చూడండి ఇక్కడ గమనించండి మీరు, వర్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు మాత్రమే అండర్లైన్ వస్తుంది. స్పేసెస్ ఆర్ ట్యాబ్స్ మనం ప్రెస్ చేస్తే ఇదే మనం డబల్ అండర్లైన్ చేసుకోవచ్చు. సో ఇన్ని నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ అండర్లైన్స్ ఉన్నాయి. మీ ఏ టైప్ ఆఫ్ అండర్లైన్ కావాలన్నా అండర్లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఈ అండర్లైన్కి సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన అండర్లైన్ కలర్ని కూడా మీరు మార్చేసుకోవచ్చు, చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. సో చూడండి ఇప్పుడు ఇక్కడ కింద మీరు దట్ ఈస్ ప్రివ్యూలో మనం గమనించవచ్చు. ఇప్పుడు గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో దేర్ బై ఇదంతా రెడ్ వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత సో ఇట్ ఈస్ మనము కంట్రోల్ యూ ద్వారా దీనికి లైన్ కలర్ని మనం మాడిఫై చేయొచ్చు, చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా ఈ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంకేమున్నా ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఇక్కడ స్మాల్ క్యాప్స్. స్మాల్ క్యాప్స్ అంటే ఏమి, ఇప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంప్యూటర్, సి క్యాపిటల్ ఉంది, మిగతావన్నీ స్మాల్ లెటర్స్ ఉన్నాయి. చూడండి, స్మాల్ క్యాప్స్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ అవుతాయి, బట్ దాని హైట్ మాత్రము సో ఇట్ ఈస్ స్మాల్ లెటర్స్ యొక్క హైట్లోనే ఉంటుంది. చూడండి ఇది. ఓకే, అన్ని క్యాపిటల్ లెటర్స్ చేసుకోవాలన్నప్పుడు కూడా మన కంట్రోల్ డీలో ఈ ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్ అది, ఆల్ క్యాప్స్, అన్ని క్యాపిటల్ లెటర్స్ అయిపోతాయి. ఓకేనా, ఈ విధంగా మీరు నీట్గా ప్రాక్టీస్ చేసేస్తే ఇవి నీట్గా మనకు అర్థమవుతాయి. సో ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, నెక్స్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.